ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే 10 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింతగా పెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లను జారీ చేసే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను కోరారు. రాష్ట్రంలో పలు జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వార్తల్లోని వివరాలు. రాబోయే 10 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింతగా పెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఏప్రిల్ 1, 2024తో భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వల్ల వస్తున్న పరిణామాలపై నిఘా ఉంచాలని సూచించారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైన, స్థిరమైన వ్యవస్థగా పరిగణించబడుతుందని గుర్తు చేశారు. దేశ వృద్ధికి అవసరమైన చర్యలను ఆర్బీఐ తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ, भारत के बैंकिंग सिस्टम की स्टेबिलिटी और उसके भविष्य को लेकर हर कोई आशंका से भरा हुआ था। हालात इतनी खराब थी कि पब्लिक सेक्टर बैंक्स देश की आर्थिक प्रगति को जरूरी गति नहीं दे पा रहे थे। हम सभी ने वहां से शुरुआत की और आज देखिए, आज भारत के बैंकिंग सिस्टम को दुनिया में एक स्ट्रांग और सस्टेनेबल सिस्टम माना जा रहा है. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర 5వ రోజు అయిన ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి ప్రారంభమైంది. బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా పట్నంకు బస్సు యాత్ర సాగింది. ఈ బస్సు యాత్రలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్తో పాటు ఇంటి నుంచే ఓటింగ్ చేసేవారి కోసం స్పష్టమైన మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో తేదీల వారీగా కార్యక్రమాలు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇందుకోసం వారికి అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా రానున్న 3 రోజుల్లో అనేక జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయని పేర్కొంది. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో 40 నుండి 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వివరించింది. అలాగే గోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని సూచించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను కోరారు. రాష్ట్రంలో వడగాల్పులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ అంశాలపై ఈ రోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జలవనరులు, పీఆర్ అండ్ ఆర్డీ శాఖల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక,
సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం మీ అభిమాన ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. దేశంలో చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై 30.50 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర 1,764.50గా ఉంది. అలాగే 5 కిలోల FTL సిలిండర్ ధర కూడా 7.50 రూపాయలు తగ్గింది. కాగా ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య సిలిండర్ ధర 1,858.50 రూపాయలుగా, గృహ వినియోగ సిలిండర్ ధర 811 రూపాయలుగా ఉంది. తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17,69,315 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి 27 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, 63 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని వివరించారు. విశాఖ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞం ఈ రోజుతో ముగిసింది. మార్చి 26వ తేదీ నుండి మొదలైన సుదర్శన నారసింహ మహాయజ్ఞం మహాపూర్ణాహుతితో పూర్తయింది. అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా వైదికులు హోమాలతో పాటు హవనం జరిపించారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, పీఠాధిపతులు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి వివిధ రాజకీయ పార్టీల ప్రచార వ్యయాన్ని పక్కాగా లెక్కించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల వ్యయంపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ రోజు భీమవరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్, ప్రింట్, కేబుల్, సోషల్ మీడియాతో పాటు బహిరంగ సభలు, ర్యాలీల ద్వారా నిర్వహించే ప్రచారాలు, వాహనాల ఖర్చులు వంటివి సక్రమంగా లెక్కించాలని అధికారులను కోరారు. బాపట్ల జిల్లా చీరాల 216వ జాతీయ రహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యవసాయ కూలీలు గాయపడగా 1 కూలీ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. వేటపాలెం మండలం అక్కయ్యపాలెం నుండి పాపయ్యపాలెంకు వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ కూలీలతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కాగా ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిర్దేశిత లిఖితపూర్వక అనుమతులు పొందిన సిబ్బందికే పోస్టల్ బ్యాలెట్లు అందజేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ రోజు ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు, మంచానికి పరిమితమై నడవలేని స్థితిలో ఉన్నవారు, దివ్యాంగులను బీఎల్ఓల సహకారంతో గుర్తించి వారికి ఇంటి నుండే ఓటు వేసే విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 10 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింతగా పెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లను జారీ చేసే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను కోరారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.